హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు కిట్టి పార్టీకి వెళ్తున్నాను మా కమ్యూనిటీలో. దానికోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వీళ్ళు నా ఫ్రెండ్స్. మేము ఎంత ఫన్ క్రియేట్ చేసాము, ఎంత ఎంజాయ్ చేసాము అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. చికెన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది. బాగా చేయి పెట్టి మిక్స్ చేసుకోవాలి. అప్పుడే అంత చికెన్ పీస్కి పడుతుంది. ఉప్పు కానీ కారం కానీ అన్నీ పడుతుంది. తర్వాత మసాలా కోసం సోంపు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, బాదం పప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు అన్నీ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని మిక్సీ చేసి పెట్టుకోండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా బ్రౌన్గా ఫ్రై అయ్యేదాకా చేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలని వేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు ఉడికించండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇంకొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది. ఈలోపు నేను వెళ్ళి రెడీ అయి వచ్చేసాను. చూడండి, చికెన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా రెడీ అయి వెళ్ళడమే. హాయ్ ఫ్రెండ్స్, హలో. నేనే లేట్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే వచ్చేసారు. చూడండి, బిర్యానీ. నేను చికెన్ కర్రీ చేశాను. మా ఫ్రెండ్ బిర్యానీ చేసింది. ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి పాయసం, జ్యూస్ చేశారు. బిర్యానీ చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వేడివేడిగా పొగలు వస్తుంది. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ. చాలా బాగుంది చూడడానికి. డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీ చేసేసామండి. వీళ్ళే నా ఫ్రెండ్స్. వీళ్ళతో పాటు మేము ఎవ్రీ మంత్ కిట్టి చేసుకుంటూ ఉంటాము. ఆ డే అయితే చాలా ఎంజాయ్ చేస్తాము. ఆ రోజు అయితే ఇంకా లంచ్ పెట్టుకుంటున్నాము.
లంచ్ పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ లంచ్ తినేసాము. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఆల్బమ్ చూసాము. తిన్న తర్వాత కొంచెం సేపటి తర్వాత ఇంకా ఒక గేమ్ అనేది స్టార్ట్ చేసాము. ఇలా కొంచెం జంప్ చేస్తూ ఉండాలన్నమాట ఫ్రంట్‌కి, సైడ్‌కి. కొంచెం సేపు ప్రాక్టీస్ చేసాము. తర్వాత ఇద్దరిద్దరంగా నలుగురుగా ఆడాము. చాలా ఫన్‌గా అయితే ఉంది. చాలా సేపు నవ్వాము. ఈ గేమ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఆడుంటాము. ఎట్లా అంటే ఎక్సర్సైజ్ అయిపోయింది. డిన్ లంచ్ తర్వాత డైజెషన్ కూడా తొందరగా అయిపోతుందన్నట్టు ప్లే చేసామన్నమాట. తర్వాత జ్యూస్ తాగాము. లాస్ట్‌లో స్వీట్ తిన్నాము. చాలా కబుర్లు చెప్పుకున్నాము. జోక్స్ వేసుకున్నాము. ఈవినింగ్ అయిన తర్వాత టీ తాగడానికి టీ టైమ్‌కి వెళ్ళాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.